హలో అండి, నేను మీ శ్యామల. టుడే రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి. టమాటో పచ్చడి అయితే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా తీసుకోవచ్చు, బట్ టిఫిన్స్కి అయితే చాలా బాగుంటుంది. టమాటో పచ్చడి తయారీ విధానం చూసేద్దామా. ముందుగా ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి గ్రీన్ చిల్లీస్ని వేసుకొని బాగా వేగనివ్వండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. ఇక్కడ మాకు పచ్చిమిర్చి అనేది బాగా స్పైసీగా ఉన్నాయి, సో నేను ఇక్కడ 6 to 7 తీసుకున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా పచ్చిమిర్చి అనేది వేగిపోయిన తర్వాత ఇందాక మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత వేగిన పల్లీలను కూడా ఇదే ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనే మీడియం సైజు ఉన్న ఆనియన్ని తీసుకొని సన్నగా తరుక్కొని ఈ ఆనియన్ పీసెస్ని కూడా ఆయిల్లో బాగా వేపుకోవాలండి. ఒక 2 minutes పాటు కలుపుతూ వేపుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఉల్లిపాయలు అనేది పచ్చిదనం పోయి ఇలా కాస్త ఉడికినట్టుగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ని కూడా ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం టమాటోలని తీసుకుందాం. ఈ విధంగా చక్కగా చూడండి, రెడ్గా ఉన్న టమాటోలని, చాలా చక్కగా పండిన టమాటోలని తీసుకోండి. నేను ఇక్కడ 10-12 టమాటోలను తీసుకున్నానండి. ఇందాక మన ప్యాన్లోకి వేసేసుకొని ఇలా చక్కగా ముక్కల కింద కట్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపుని యాడ్ చేసాం కదా, ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని టమాటోని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి చక్కగా టమాటోలు అనేవి ఉడకడం స్టార్ట్ అయిపోయాయి కదా, ఇలా వాటర్ లాగా ఫామ్ అయింది కదా. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, మనం వేసిన టమాటో ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయి ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది కదా. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన టమాటో ముక్కలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఉడికించిన టమాటోలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ముందుగా మనం వేపి పెట్టిన పల్లీలు, పచ్చిమిర్చి మరియు అలాగే ఆనియన్ ముక్కలని వేసేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 to 7 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా కల్లుప్పును కూడా వేస్తున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన టేస్టీ టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఈ విధంగానే తీసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదు. దీన్ని దోశ, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మన టమాటో పచ్చడి అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.